బోధనలో ఎన్ని రకాల మార్పులు చోటు చేసుకున్నా చెప్పే విధానంలో చెబితే సత్ఫలితాలు సాధించవచ్చంటున్నారు ఓ ఉపాధ్యాయుడు. లెక్కలపై భయాన్ని పోగొట్టి మక్కువ పెంచే పనిలో పడ్డారు. ట్రాన్స్గ్రామ్ పద్ధతిలో విద్యార్థులను ట్యూన్ చేస్తూ ఉన్నారు. సర్కార్ స్కూళ్లపై నమ్మకాన్ని పెంచుతూ ఉన్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మాస్టారు పేరు గణేష్. లెక్కల్లో దిట్ట. బోధనలో ఆయనదో ప్రత్యేకం. జనగామ జిల్లా ఎల్లం ప్రాథమికోన్నత పాఠశాలలో మ్యాథ్స్ టీచర్. లెక్కలంటే భయపడిపోయే పిల్లల్ని హక్కును చేర్చుకుని వారికి అర్థమయ్యే రీతిలో బోధించడంలో ఆయనకాయనే సాటి. అందరిది ఒక దారైతే ఆయన బోధనా తీరిది మరో దారి. ఒకప్పుడు లెక్కలంటే భయంతో పరుగులు పెట్టే విద్యార్థులు ఇప్పుడు తరగతి గదికే పరిమితమై శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. అన్ని సబ్జెక్టుల కంటే లెక్కలే మిన్నంటున్నారు. చాలా ఈజీగా చేసింది ఈ కాస్ట్ తో. వీటిని ఏమంటే యారో మార్క్ కాస్ట్ అంటారు. మనం దాదాపు ఏం చేయాలి, ఇక్కడ విస్తరించి రాయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ప్లస్ 7 తర్వాత ప్లస్ 6786 6000 ప్లస్ చాలా ఈజీగా వచ్చేసింది. పిల్లల్ని ఎలా ఆకట్టుకోవాలి, వారికి ఎలా బోధించాలి అన్న విషయంలో 2 ఏళ్ల పాటు గణేష్ కసరత్తు చేశాడు. పిల్లల్ని ఆకట్టుకునే పద్ధతులన్నీ పరిశీలించాడు. చివరకు చైనాలోని ట్యాన్గ్రామ్ పద్ధతిలో బోధన చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చని గమనించాడు. అదే పద్ధతిని పాటించాడు, ఫలితాలు సాధించాడు. మనకి ఇక్కడ పటంలో చూపిన విధంగా ఆకారాలను ఇక్కడ కట్ చేసే విధంగా గీతలు గీస్తూ 1 2 3 4 5 6 7 భాగాలుగా గీతలు గీసి ఆ గీతలు వెంబడి కడియడం ద్వారా మనకు ఈ ట్యాంగ్రామ్లోని 7 ముక్కలు రావడం జరుగుతుంది. పెళ్లి పత్రికలు, అట్టముక్కలు, కట్టెపుల్లలు, ప్లాస్టిక్ ముక్కలను ఉపయోగించి తెలుగు అక్షరాల్ని తయారు చేశాడు. అలాగే సంఖ్యలు కూడా రూపొందించాడు. వీటి ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించడం మొదలెట్టాడు. గణితంలో ఉండే వృత్తాలు, చతురస్రాలు, చతుర్విధ ప్రక్రియ గుణాలు తదితరాల్ని అట్టలతో ట్యాన్గ్రామ్ బొమ్మల్ని తయారు చేశాడు. వీటి ద్వారా విద్యార్థులకి బోధించడం ప్రారంభించాడు. వాళ్ళ పజిల్ గేమ్ సార్, మాకు ఇది పాఠ్య పుస్తకంలో ఒక చాప్టర్గా కూడా తీసుకోవడం జరిగింది. ఇది చాప్టర్గా తీసుకోకముందు ఒక 10 సంవత్సరాల క్రితమే నేను ఇది తయారు చేయడం జరిగింది. నేను రెఫరెన్స్ బుక్స్ ద్వారా సేకరించి ఇలాంటి నేను ఓను మాన్యువల్గా తయారు చేయడం జరిగింది. ఇది తర్వాత టెక్స్ట్ బుక్లో సిలబస్లో భాగంగా చాప్టర్గా తీసుకున్న తర్వాత చాలా బాగా సంతోషపడ్డాను. ఇలాంటి పజిల్ గేము మన యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా పుస్తకం తయారు చేయబడదనేది గుర్తిస్తూ సర్వీస్ మొత్తం మీద కూడా నేను పర్మనెంట్గా ఇలాంటి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పిల్లవానికి చదువు అందించాలి, నేర్పించాలి, అభ్యసనం చేయించాలనే ఉద్దేశం మీద ఈ పర్మనెంట్ ఆర్టికల్స్ ఇవన్నీ సామాగ్రి తయారు చేసుకొని మరి ఏ పాఠశాలకు వెళ్ళినా కూడా ఈ విధంగా ఉపయోగిస్తున్నాను చెప్పడం జరుగుతుంది సార్. గణేష్ మాస్టారు కృషి ఫలించింది. ఇప్పుడు విద్యార్థులకు ఆసక్తి పెరిగింది. లెక్కల్లో 100కు 100 మార్కులు సాధిస్తున్నారు. చాలా ట్యాన్గ్రామ్ చాలా నేర్పిస్తాడు. త్రిభుజాలు, మీటర్లు, ప్రధాన సంఖ్యలు నేర్పిస్తాడు. ఎక్కలు కూడా నేర్పిస్తాడు. మాకు గణేష్ సార్ గణితం చెప్తాడు. మేము చాలా రకాల పజిల్ గేమ్, చైనా పజిల్ గేమ్ మేము గణేష్ సార్ మాకు చాలా నేర్పించాడు. మేము అవన్నీ చాలా ఉత్సాహంగా నేర్చుకున్నాం. పూసల దండ, భిన్నాలు, త్రిభుజాలు, స్థాన విలువలు, ఎక్కాలు అవన్నీ మేము చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ట్యాన్గ్రామ్ పద్ధతిని అందరూ అనుసరిస్తున్నారు. మిగతా ఉపాధ్యాయులు కూడా ఈ పద్ధతిపై ఆసక్తి చూపుతున్నారు. విద్యార్థులు కేవలము ఉపన్యాస పద్ధతిలో పాఠాన్ని బోధిస్తే వినే పరిస్థితి లేదు. ఎందుకంటే పిల్లలకు ఎలాంటి బోర్ అనేది కలగకుండా ఆసక్తిని పెంపొందించే విధంగా, వాళ్ళకు అనుకూలమైన విధంగా, అర్థమయ్యే విధంగా తెలుగు, ఇంగ్లీషు, గణితము, పరిసరాల విజ్ఞానం అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి బోధన ఉపకరణాలు తయారు చేసి సారు అందరికీ వివరించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఇలాగ చేస్తే మన ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా ఏ ప్రైవేట్ పాఠశాల కూడా పనిచేయదు. మనం ఇంత చక్కగా వాళ్ళు స్వయంగా వాళ్ళు చేస్తూ వాళ్ళు నేర్చుకుంటున్నారంటే ఇది ఎప్పటికీ కూడా మర్చిపోకుంటుంది. జీవితకాలం వాళ్ళు ఎంత ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ స్థాయిని మాత్రం వాళ్ళు చక్కగా సార్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. గణేష్ మాస్టారు చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సర్కార్ స్కూళ్ళన్నీ ఈ పద్ధతిలోనే బోధన చేసేందుకు ముందుకొస్తున్నాయి.